ఇడ్లీ ప్లేట్లో ఇలా ఉల్లిపాయలు పెట్టి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మరి ఇడ్లీ ప్లేట్లో ఉల్లిపాయలతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇడ్లీ పాత్ర అయితే తీసుకొని అందులోకి నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని బాగా మరిగించుకోవాలి. అక్కడ నీళ్ళు మరిగేలోపు ఇక్కడ ఉల్లిపాయలను అయితే పెట్టేసుకుందాము. ఇడ్లీ ప్లేట్లో ఇలా ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లో ఈ ఉల్లిపాయలని పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి అన్నీ కూడాను. ఇంకా మనకి ఎన్నైతే కావాలో అన్ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కావాలి అంటే ఇలా అన్నీ ఒకేసారైనా పెట్టేసుకోవచ్చు. నేను అన్ని ఇలా విధంగా పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నీళ్ళు అయితే బాగా మరిగించుకొని, నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్ని ఇందులో పెట్టేసుకొని ఒక 12 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 12 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఇక్కడ వచ్చేసి 12 నిమిషాల తర్వాత చూడండి మనకి ఉడికిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాము. అవి చల్లారేలోపు ఇక్కడ వచ్చేసి కడాయి అయితే పెట్టేసుకొని కొంచెం ఈ విధంగా నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా కొంచెం మెత్తగా చేసేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇవన్నీ కూడా కొంచెం మగ్గించుకుందాము ఆయిల్లో. ఇందులోకి కొంచెం కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇలా ఇదంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి టమోటాలని మిక్సీ పట్టి ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఒక 4 టమోటాలు అయితే వేసుకున్నాను చిన్న సైజులో. ఇలా టమోటా పేస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకుందాము. ఇలా కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారం, సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకుందాము. ఇలా ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. బాగా ఫ్రై అయిన దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొంచెం పెరుగు అయితే వేసుకోవాలి. ఇలా పెరుగు వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా పెరుగు కూడా వేసేసుకొని కొద్దిసేపు పెట్టేసుకుందాము. ఈలోపు మనకి ఆనియన్స్ ఉడికాయో లేదో చూసేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఉల్లిపాయలు అయితే ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు తీసుకుందాము. ఇలా తీసుకున్న ఉల్లిపాయలని ఇదంతా పైన పొట్టంతా కూడాను తీసేసుకోవాలి. ఇలా ఇదంతా కూడాను కట్ చేసేసుకొని ఇలా ఇటు సైడ్ కట్ చేసేసుకొని ఈ పైన పొట్టంతా కూడాను తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ కూడాను ఇదే విధంగా కట్ చేసేసుకొని పైన పొట్టంతా కూడాను తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. చూడండి మనకి లోపల మసాలా మొత్తం బాగా పడుతుందన్నమాట. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఇలా ఈ విధంగా అన్నీ కూడాను కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు దగ్గర అయితే పడింది. మీకు కావాలంటే గ్రేవీ లాగా కావాలి అంటే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు. నేను ఫ్రై లాగా చేసేస్తున్నాను అనమాట. ఇలా ఈ విధంగా మనం కట్ చేసి పెట్టేసుకున్న ఈ ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని వీటన్నిటికీ బాగా పట్టేలాగా మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం కూడాను బాగా కలిపేసుకొని కొద్దిసేపు ఉడికించుకుందాము.
లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి కానీ రోటీస్లోకి కానీ చపాతీలోకి కానీ తినచ్చి ఈ కర్రీని వచ్చేసి అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని. టేస్టీగా ఉండే ఇడ్లీ పాత్రలో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది రోటీస్లోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. ఆనియన్స్తో కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.